సమాజం బాగుపడటం లేదా కుటుంబం బాగుపడటం ఈ మధ్యన ఇదొక కొత్త కాన్సెప్ట్ బిగిన్ అయిపోయింది. ఏంటయ్యా అంటే మనం ఒక పార్టీని నెత్తిన పెట్టుకుంటాం, రెండో వాళ్ళు ఏదో పార్టీ వాళ్ళు అనేసో ముద్రేస్తాం. అంతేగాని ఇప్పుడు నేను పిన్నెల్లి దాంట్లో చూశారు, ఏమన్నా మొహమాటం ఏమన్నా ఉందా? లేదు. అదేది కొడాలి నాని మాట్లాడినప్పుడు ఎప్పుడైనా సమర్థించడం చూసారా? మంచి చేసినప్పుడు ఖచ్చితంగా అది తెలుగుదేశం చేసినా సమర్థిస్తా. లోకేష్ దాన్ని ఎన్నిసార్లు సమర్థించాను. బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే వార్తని వార్తలాగా చూడాలి, వాస్తవాన్ని వాస్తవంలాగా చూడాలి. అంతేగాని ఒక పార్టీ కంటితో చూడకూడదు. రాష్ట్రంలో డెవలప్మెంట్ జరుగుతుంటే జరుగుతోంది అని చెప్పి తీరుతా నేను. దానికి ఎవడో ఫీల్ అవుతాడని నేను ఆపను. నా రాష్ట్రం బాగుపడాలని కోరుకునేటువంటి మొట్టమొదటి నేను, ఆ తర్వాతనే మిగతాది. నా రాష్ట్ర విభజన అప్పటి నుంచి నాలో ఉన్న కసి, నేను హైదరాబాద్ వదిలేసి ఇక్కడ ఉండటానికి కారణం కూడా ఏంటి అంటే ఈ రాష్ట్రం బాగుపడితే కొన్ని మాధ్యమాలు వస్తాయి, సొంతగా ఇక్కడ బాగుపడాలా. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో కూర్చుని ఇక్కడ ఉపన్యాసాలు ఇచ్చే వాళ్ళు ఇక్కడ వాళ్ళ బాగు కోసం కోరుతున్నాం అన్నటువంటి వాళ్ళు, రాష్ట్ర విభజనకి ప్రోత్సహించి మనల్ని దొంగల్ని చేసి చూపించినటువంటి వాళ్ళు, వాళ్ళ సంకనెక్కి మాట్లాడటం నాకు చేత కాదు. లేదా వాళ్ళలాగా దరిద్రపు రాజకీయాలు నాకు చేత కాదు. వాళ్ళలాగా దరిద్రంగా అమ్ముడుపోవడం నాకు చేత కాదు. నిర్మోహమాటంగా మాట్లాడతా. ఇక్కడ పాయింట్ ఏంటయ్యా అంటే రాష్ట్రంలో ఎవడో ఏదో ఫీల్ అవుతాడు అన్నటువంటి పాయింట్లలో నుంచి రాజకీయాలు ఉండవు. ఎవడు ఫీల్ అయినా ఇది రైట్ అయితే రైట్, రాంగ్ అయితే రాంగ్. రైటుని రాంగ్ అని, రాంగుని రైట్ అని చెప్పి ఎవరిలో కన్విన్స్ చేయాల్సినటువంటి అవసరం లే. అది నీ దృష్టిలో రైట్ అన్నది నా దృష్టిలో రాంగ్ అవ్వచ్చు, నా దృష్టిలో రాంగ్ అనేది నీ దృష్టిలో రైట్ అవ్వచ్చు. దానికి నువ్వు అమ్ముడిపోయావని నేను చెప్పా. నీ అభిప్రాయపు ధోరణది, నా అభిప్రాయపు ధోరణిది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఎలక్షన్స్కి సంబంధించినటువంటి సిచ్యుయేషన్లో సంఘర్షణల వాతావరణాన్ని మొట్టమొదట స్మెల్ చేసింది నేను. ఉపన్యాసాల వేడి కారణంగా జరగబోతోందని చెప్పిన వాడిని నేను. ఇవాళ వాళ్ళొక వీడియో వీళ్ళొక వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. వాళ్ళని సమర్థించేవాళ్ళు వీళ్ళని సమర్థించే వాళ్ళని నెత్తిన పెట్టుకుంటున్నారు. హింస జరిగినటువంటి 3 ప్రాంతాలలో ఖచ్చితమైన రిపోర్ట్ ఏమిచ్చారో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం బయట పెట్టాలా. హింసాత్మకం జరిగినటువంటి అన్ని పోలింగ్ బూత్ల విజువల్స్ని బయటికి ఇవ్వాలి. వాటిట్లలో ఘర్షణ జరిగిన ప్రతి చోట పోలింగ్లో ఓటు వేయడానికి జనం ఆగిపోయి ఉంటారు. పేదలు, వృద్ధులు, మహిళలు ఆగిపోయి ఉంటారు. అక్కడ రీపోలింగ్ జరపాలి. ఇది వాస్తవంగా ఆయా రాజకీయ పార్టీలు చేయాలి. కానీ వాళ్ళల్లో వాళ్ళు అనధికారికంగా ఎట్లయితే డబ్బులు మన ఇద్దరం 1500 ఇచ్చుకుందాం, మన ఇద్దరం 2000 ఇచ్చుకుందాం, నువ్వు అటు ఇయ్యి నేను ఇటు ఇయ్యి అని ఎవరిదెవడు పట్టించకుండా ఎలా అయితే కాంప్రమైజ్ అయ్యారు, ఇక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యారు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం.